అరే బాయ్, అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది? ఒక పక్క కొన్ని దేశాల బెదిరింపులు, ఆంక్షలు అంటూ తోకజాడిస్తుంటే, మన దేశం మాత్రం ఇరాన్, ఆర్మేనియాలతో చేయి కలిపి సైలెంట్గా చరిత్రనే తిరగరాస్తుంది. ఇది మామూలు విషయం కాదు బాసు. ట్రంప్ లాంటి వాళ్ళు వేసిన పన్నుల గోడల్ని బద్దలు కొట్టి మన దేశాన్ని ధనవంతుల్ని చేసే దారి ఇది. ఇది కేవలం రోడ్డు లేదా రైల్వే లైన్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇది ఒక ఆర్థిక చక్రవ్యూహం. శత్రువులకు ఎప్పటికీ అంతుచిక్కకుండా స్నేహితులకు మాత్రం సంపద తలుపులు తెరిచే అద్భుతమైన మార్గం. చెప్పాలంటే చైనా డ్రాగన్ గొంతు పిసికేందుకు భారతదేశం, ఇరాన్, ఆర్మేనియా పన్నిన ఒక తిరుగులేని త్రిశూల వ్యూహం ఇది. అమెరికా కర్రెల చేసి బెదిరించినా మన దేశం అస్సలు తగ్గలేదు. ఒక కొత్త ప్రపంచానికి నాంది పలుకుతూ టెహ్రాన్లో కథ మొదలైంది. ఇక ఈ ఆటలో పాకిస్తాన్కు శాశ్వతంగా దారి మూసేశారు. మన భారతీయ సరుకులు ఇప్పుడు నేరుగా రష్యా, యూరోప్లకు వెళ్ళిపోతాయి. అది 30% తక్కువ ఖర్చుతో. చైనా ఎంతో గొప్పగా చెప్పుకునే బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టును మన ఇండియా బుల్డోజర్ ఎక్కించి తొక్కిపడేసింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రపంచానికి ఇప్పుడు ఒక కొత్త ప్రత్యామ్నాయం దొరికింది. ముంబై నుండి మాస్కో వరకు ఏకంగా 7,200 కిలోమీటర్ల పొడవైన రహదారి సిద్ధమవుతుంది. ఇకపై యురేషియా ట్రేడింగ్లో మనమే కొత్త రారాజు. ఇరాన్లోని చాబహార్ పోర్ట్, ఆర్మేనియా శాంతి మార్గం, మన భారతదేశ డిప్లొమసీ, ఈ మూడు శక్తుల కలయికతో ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది. అసలు మన దేశం ప్రపంచ భవిష్యత్తును ఎలా తిరగరాస్తుందో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. ప్రపంచ భవిష్యత్తును తిరగరాస్తూ ఉన్న ఈ గొప్ప ప్రాజెక్ట్ పేరు ISTC, అంటే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. ఇదేదో ఆషామాషీ కారిడార్ కాదు. సముద్రం, భూమి, రైలు మార్గాలను కలిపే 7,200 కిలోమీటర్ల పొడవైన ఒక అద్భుతం. సింపుల్గా చెప్పాలంటే ముంబైని నేరుగా రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్తో, ఇరాన్ మీదుగా యూరోప్తో కలిపే ఒక పవర్ఫుల్ మార్గం. సెప్టెంబర్ 2025లో ప్రపంచం వేరే విషయాల్లో బిజీగా ఉన్నప్పుడు ఇండియా, ఇరాన్, ఆర్మేనియాకు చెందిన పెద్ద తలకాయలన్నీ టెహ్రాన్లో సీక్రెట్గా మీటింగ్ పెట్టుకున్నాయి. ఈ ప్రాజెక్ట్ను రాకెట్ వేగంతో ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాయి. ఈ మీటింగ్ తర్వాత మన పార్ట్నర్షిప్ మరింత బలపడింది. ఇప్పటి వరకు మన బిజినెస్ మొత్తం సూయిజ్ కాలువ మీదుగా సాగేది. ఈ దారి చాలా దూరం ఉండడమే కాకుండా కొన్ని దేశాల చేతుల్లో కీలుబొమ్మలా ఉండేది. ఈ మార్గంలో మన సరుకులు యూరోప్కు చేరడానికి 40 నుండి 50 రోజులు పట్టేది. కానీ ISTC ఈ తలరాతను పూర్తిగా మార్చేస్తుంది. కొత్త మార్గంతో దూరం 40% తగ్గుతుంది. ఖర్చులు ఏకంగా 30% సేవ్ అవుతాయి. అంటే 1.5 నెలలు పట్టే పని ఇప్పుడు కేవలం 20 నుంచి 25 రోజుల్లోనే పూర్తవుతుంది. ఇది మన ఎక్స్పోర్టర్స్కి ఒక వరం లాంటిది. సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. మన భారతీయ వస్తువులకు ప్రపంచ మార్కెట్లో తిరుగులేని పోటీ ఏర్పడుతుంది. ఇది మన సెల్ఫ్ డిపెండెన్సీ, భారతదేశం రయ్యని దూసుకుపోయేందుకు నిర్మించిన కొత్త రాజమార్గం. అసలు మనకు ఈ కొత్త దారి ఎందుకు అవసరమైంది? దీనికి సమాధానం మన పక్కనే ఉన్న చైనా కుట్రలలో దాగి ఉంది. చైనా తన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ BRI పేరుతో చిన్న పేద దేశాలను అప్పుల ఊబిలోకి నెట్టి వాళ్లను తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చూస్తుంది. పైకి చూస్తే ఇది గొప్ప ప్రాజెక్టులా కనిపిస్తుంది. కానీ ఇది ఒక పచ్చి మోసం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో భారీగా అప్పులిచ్చి అవి తీర్చలేకపోయినప్పుడు వాళ్ళ భూములను, పోర్ట్లను, వనరులను చైనా లాక్కుంటుంది. శ్రీలంకలోని హంబన్టోట పోర్ట్ దీనికి చేదు నిదర్శనం. చైనా ఆడే ఈ డేంజరస్ గేమ్కు చెక్కు పెట్టడానికే ఇండియా ISTCని తెరపైకి తెచ్చింది. చైనా ప్రాజెక్టు బెదిరింపుల మీద ఆధారపడితే మన ప్రాజెక్ట్ భాగస్వామ్యం, సహకారం మీద ఆధారపడి ఉంది. ఇది ప్రపంచానికి మనం ఇస్తున్న ఒక గొప్ప ప్రత్యామ్నాయం. చైనా గుత్తాధిపత్యాన్ని ఇది బద్దలు కొడుతుంది. అంతేకాదు, ఇది మనకు ఒక రహస్య కవచంలో కూడా పనిచేస్తుంది. ఈరోజు మనం మందుల నుండి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు చాలా వాటికి చైనాపై ఆధారపడ్డాం. రేపు చైనా మనకు వాటి సప్లై ఆపేస్తే మన పరిస్థితి ఏమిటి? కానీ ISTC ద్వారా మనం ఇప్పుడు మధ్య ఆసియా, రష్యా, ఇరాన్లతో నేరుగా కనెక్ట్ అవుతాం. కాబట్టి మనకు కావలసిన వస్తువులకు ఆల్టర్నేటివ్ మార్గాలు ఏర్పడతాయి. చైనా ఎలాంటి కుట్ర పన్నినా మనల్ని ఏమీ చెయ్యలేదు. నీ రోజులు దగ్గర పడ్డాయి అని మనం చైనాకు ఇస్తున్న డైరెక్ట్ వార్నింగ్ ఇది. ఈ గొప్ప ప్రాజెక్టులో ప్రతి దేశానికి ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది. అదేంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఇరాన్ గురించి చెప్పుకుందాం. ఈ మొత్తం ప్రాజెక్టుకు గుండెకాయ ఇరాన్, దాని చబహార్ పోర్ట్. మనమే డెవలప్ చేసిన ఈ పోర్ట్ ద్వారా పాకిస్తాన్తో సంబంధం లేకుండానే మనం ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియాకు వెళ్ళొచ్చు. మన షిప్స్ ఇక్కడ సరుకును దించి అక్కడి నుండి రైలు, రోడ్డు మార్గాల ద్వారా రష్యా, యూరోప్లకు పంపించవచ్చు.
అమెరికా ఎన్ని శాంక్షన్లు పెట్టినా మనం ఇరాన్తో సంబంధాలను బలోపేతం చేసుకున్నాం. ఎవరి మాట వినం, మాకు నచ్చిందే చేస్తామని చెప్పే మన స్వతంత్ర విదేశాంగ విధానానికి ఇదే అతిపెద్ద నిదర్శనం. ఇకపోతే రెండవ దేశం ఆర్మేనియా. ఇది ఈ 3 దేశాల పార్ట్నర్షిప్లో మరొక ఇంపార్టెంట్ దేశం. యూరోప్కు ఇదే మన గేట్వే. ఆర్మేనియా తన క్రాస్ రోడ్స్ ఆఫ్ పీస్ ప్రాజెక్ట్ ద్వారా ఐఎస్టీసీని బ్లాక్ సీ, ఈస్ట్ యూరోప్తో కలుపుతుంది. అంటే మన సరుకులు ఆర్మేనియా మీదుగా మొత్తం యూరోప్ మార్కెట్కు సులభంగా చేరుకుంటాయి. ఈ ప్రాజెక్టు వల్ల లాభాలు కేవలం సమయం, డబ్బు ఆదాకే పరిమితం కాదు. దీనివల్ల మన దేశం ఒక గ్లోబల్ పవర్గా మారుతుంది. వాటి మీద కూడా ఒక లుక్ వేద్దాం. ముఖ్యంగా మనకు ఇంధన భద్రత ఉంటుంది. ఇరాన్ పోర్ట్ల ద్వారా క్రూడ్ ఆయిల్, గ్యాస్ వంటివి సేఫ్గా దిగుమతి చేసుకోవచ్చు. ఇకపోతే డిప్లొమాటిక్గా కూడా ఇది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రష్యాతో మన సంబంధాలు మరింత బలపడతాయి. వేరే దేశాలు మన మీద ఒత్తిడి చేసినా మనం బేఫికర్గా ఉండొచ్చు. మనకంటూ ఇండిపెండెంట్ ట్రేడింగ్ మార్గాలు ఉన్నాయని తెలిస్తే అమెరికా అయినా, చైనా అయినా మనపై ఒత్తిడి తెచ్చే ముందు 1కి 10 సార్లు ఆలోచిస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మన దేశంలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతూ ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్ బాగా ఎఫెక్ట్ అయింది అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే మన దేశంలో కొత్త ఇండస్ట్రీలు వస్తాయి, లక్షలాది ఉద్యోగాలు సృష్టించబడతాయి. ఇక చివరిగా ఈ కారిడార్ ద్వారా ఇరాన్, ఆర్మేనియా కూడా అభివృద్ధి చెందుతాయి. దీనివల్ల ఆ దేశాల్లో మనపై గౌరవం, అభిమానం పెరుగుతాయి. ఇది అన్ని విధాల మనకు లాభం చేకూర్చే ఒక గొప్ప ముందడుగు. ఇది కేవలం కాంక్రీట్, ఐరన్తో కట్టిన కారిడార్ కాదు, 140 కోట్ల మంది భారతీయుల ఆశయాలతో నిర్మించిన కారిడార్. ఇది ప్రపంచంలో తనకంటూ ఒక స్థానం కోసం అడుక్కోని కొత్త భారతదేశం, కష్టపడి తన స్థానాన్ని తానే సృష్టించుకుంటున్న భారతదేశం. ఈ ఐఎస్టీసీ ప్రాజెక్ట్ చైనా BRI శవపేటికలో చివరి మేకు అయ్యే సత్తా దీనికి ఉంది. అభివృద్ధికి మార్గం అప్పులు, ఆక్రమణలు కాదని, గౌరవం, భాగస్వామ్యం అని ఇది ప్రపంచానికి చాటి చెబుతుంది. చైనాలా మనం ఎప్పుడు ఎవరికి కూడా వెన్నుపోటు పొడవలేదు. అభిమానం, ఆత్మగౌరవంతోనే మనం ఇంతవరకు ఎదిగి చూపించాము. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. 2030 నాటికి ఈ కారిడార్ కంప్లీట్గా పనిచేయడం స్టార్ట్ అయితే వరల్డ్ ట్రేడ్ మనం నిర్మించిన దారుల గుండానే సాగుతుంది. ఈ మెగా ప్రాజెక్ట్ గురించి మీరేమనుకుంటున్నారు? భారతదేశాన్ని ఆర్థిక సూపర్ పవర్గా మార్చడంలో ఐఎస్టీసీ అతిపెద్ద స్టెప్ అవుతుందా? ఈ కారిడార్ చైనా ప్రపంచ ఆధిపత్యాన్ని సక్సెస్ఫుల్గా ఛాలెంజ్ చేస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. జై హింద్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.